తల్లిదండ్రులుగా పిల్లలను పెంచడం ఒక పరిచర్య సిరీస్ నందు పరివర్తక పిల్లల పెంపకం మొదటి వాల్యూమ్. పాఠము 10. నీ అద్భుతమైన రూపాంతరము పరివర్తన. విశ్వాసులుగాను తల్లిదండ్రులుగా మన ప్రాథమిక లక్ష్యం క్రీస్తు స్వారూప్యత లోనికి రూపాంతరం పరివర్తన చెందడమును ఆయన చిత్తము నెరవేర్చడం. దీని సరళమైన అర్థం ఆలోచనలోను క్రియలలోను మనం అంతకంతకు ఎక్కువగా ఆయనకు వలె మార్పు చెందడం. మీరు ఎదుర్కొనే శ్రమల పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉద్దేశం ఉన్నాయి. దేవుడు క్రియ చేస్తున్నప్పుడు రూపాంతరం చెందవలసిన ప్రాంతాలను తెలియచేయుటకు ఆయన ఈ సవాళ్లను ఉపయోగిస్తాడు. లోతుగా తవ్వండి. వచనాలలో సానుకూల పరిమాణాల జాబితా వ్రాయండి. యాకోబు 1వ అధ్యాయము 2వ వచనం నుండి 4వ వచనం. 1వ యోహాను 2వ అధ్యాయము 5వ వచనం. ఈ రూపాంతరం చెందు ప్రక్రియ దృష్టాంతాన్ని మత్తాయి 14వ అధ్యాయంలో చూడవచ్చు. యేసు ప్రజలకు పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఆయన వేలాది మందికి ఆహారం ఇచ్చాడు, స్వస్థపరిచాడు, ప్రకటించాడు. రోజు చివరిలో ఆయన అలసిపోయాడు. ఆయన గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళి అపోస్తులతో ఇలా అన్నాడు, పడవ ఎక్కి అవతలి వైపుకు వెళ్ళండి, నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. కాబట్టి అపోస్తులు పడవ ఎక్కి అవతల వైపుకు ప్రయాణించడం ప్రారంభించారు. అయితే యేసు ప్రార్థన చేయడానికి ఒక్కడే అక్కడ ఉన్నాడు. మత్తాయి 14వ అధ్యాయము 22 నుంచి 31వ వచనము వరకు. వారు సముద్రములో మధ్య దాటినప్పుడు తుఫాను వచ్చింది. అయితే యేసు తన శిష్యులను ఆ తుఫానులోనికి పంపాడు. అది రాబోతుందని ఆయనకు బాగా తెలుసు. ఆయన ఉద్దేశపూర్వకంగా వారిని అక్కడ ఉంచాడు. ఆయన కొన్నిసార్లు మనలను ఉంచినట్లుగా యేసు నీళ్లపై నడవడం చూసి పేతురు విరోచితంగా, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నీ దగ్గరికి రమ్మని ఆజ్ఞాపించు అని అరిచాడు. రమ్ము అని యేసు ఇచ్చిన ఆహ్వానం మేరకు పేతురు నీటి మీద నడవడం మొదలుపెట్టాడు. యేసు నుండి కళ్ళు తీసి తుఫాను వైపు చూసినప్పుడు అతడు మునిగిపోవడం ప్రారంభించాడు. ప్రభువా, నన్ను రక్షించు అని పేతురు అరచినప్పుడు యేసు వెంటనే చేయి చాచి అతనిని పట్టుకున్నాడు. యేసు పేతురును పడవలో నుండి దిగమని అడిగినప్పుడు ఆయన పేతురు విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. పేతురు క్రీస్తుపై తన దృష్టిని ఉంచి అతను తనంతట తానుగా చేయలేని పనిని చేయగల సామర్థ్యాన్ని అతనికి ఇచ్చి సమస్తమును ఆయన స్వాధీనంలో ఉన్నదని నమ్ముతున్నాడా? పేతురు ప్రారంభించడానికి విశ్వాసమున్నది. అయితే అతడు భయంతో ఊగిపోయినప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. పేతురు ప్రభువుపై తన దృష్టిని ఉంచడం యొక్క ప్రాధాన్యతను తెలుసుకున్నాడు. దాదాపు 30 సంవత్సరాల తర్వాత పేతురు ఈ క్రింది మాటలను వ్రాసినప్పుడు మీరు అతని దృష్టికోణంలో పరివర్తనను చూడవచ్చు. 1వ పేతురు 1వ అధ్యాయము 6-7 వచనములు. పేతురు సంఘాన్ని ప్రోత్సహిస్తున్నాడు. యాలగనగా నిష్కపటమైన స్వచ్ఛమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి శ్రమలు అవసరమని వారిని బలపరుస్తున్నాడు. మీరు శ్రమలను ఈ విధంగా చూసినట్లయితే దేవునికి అందుబాటులో ఉండి ఆయనకు సహకరించినప్పుడు మీరు సంతోషించవచ్చు. లోతుగా తవ్వండి. శ్రమల గురించి, పరీక్షల గురించి, వాటి ద్వారా దేవుడు ఎలా కార్యం చేస్తున్నాడు అనే దాని గురించి ఈ వచనాలు ఏమి చెబుతున్నాయో వివరించండి. కీర్తనలు 17 3వ వచనం. కీర్తనలు 66 10వ వచనం. సామెతలు 17 3వ వచనం. యాకోబు 1వ అధ్యాయము 3-4 వచనములు. సంక్షోభంలో ఉన్న తల్లిదండ్రులుగా మనం తరచుగా క్రీస్తు నుండి, ఆయన వాగ్దానాల నుండి మన దృష్టిని మళ్లించి మన పరిస్థితులపై నిలిపి నిష్ఫలులము అవుతాము. కాబట్టి తరచుగా యేసు వైపు తిరగడం మన చివరి ప్రయత్నం అవుతుంది. కానీ దేవుడు మన పరిస్థితుల కంటే
తనను తాను నమ్మకమైన వానిగా, శక్తివంతునిగా నిరూపించుకోవడానికి వేచి ఉన్నాడు. మనము ఆయనపై మన నిరీక్షణను పెట్టుకోవాలి. హెబ్రీ 12వ అధ్యాయము 2వ వచనం. గుర్తుంచుకోండి, ఆయన మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉన్నందున ఆయన మనలను తుఫానులోనికి పంపుతున్నాడు. ఎఫెసీ 1వ అధ్యాయము 11వ వచనం. యేసు క్రీస్తు నీటి మీద నడిచినప్పుడు ప్రకృతి మీద తన శక్తిని చూపించినట్లు, 3వ రోజు మరణంపై శక్తిని చూపించినట్లు, మన పిల్లలను పెంచేటప్పుడు దేవుడు మనకు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. తుఫానుల మీద, కష్టాల మీద కాకుండా మన కన్నులు ఆయనపైనే ఉంచి దేవుణ్ణి మాత్రమే సంతోషపెట్టాలని కోరుతూ మనం ప్రతిరోజు జీవించాలి. విచారం ఏమిటంటే, మనం క్రీస్తుతో సాన్నిహిత్యం పెంచుకోనందున సమాధానం అదృశ్యమవుతున్నది. ముందుకు వెళ్ళడం కష్టంగా ఉన్నప్పుడు మనము ఆందోళన చెందుతాము, కోపంగా ఉంటాము, మనం ఆనందం, శక్తిని కోల్పోతాము. పేతురు ఇలా వ్రాసాడు: ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుణ్ణి మహిమపరచవలెను. 1వ పేతురు 4వ అధ్యాయము 16వ వచనం. శ్రమలను బట్టి ఎవరు ఆనందించరు, కానీ తల్లిదండ్రులకు ఇది బాధ్యతలో భాగం. దేవా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అనే దానికంటే మీ ఆలోచనలను దేవుని వైపు మళ్లించండి. ఈ పరిస్థితి ద్వారా దేవా, నాకు ఏమి బయలుపరచాలనుకుంటున్నావు? స్వీయ పరీక్ష. అనేకమైన పిల్లలను పెంచడంలోని సమస్యలు, వైవాహిక జీవితంలోని సమస్యలు, శ్రమలను దేవుని విధానములో చూడకపోవడం వల్ల ఉత్పన్నమవుతాయి. తదుపరి 7 రోజులలో మీరు శ్రమలని పెట్టుటకు అర్హమైన వాటి జాబితాను వ్రాయండి. అప్పుడు మీలో ఉన్నట్లు తెలియచేయబడిన వాటిని కోపం, అసహనం మొదలైనవి చేర్చండి. మీరు విశ్వసించే వైఖరులు దేవుని స్వభావానికి తక్కువగా ఉంటాయి. ఇది దేవుడు మీలో రూపాంతరము తెచ్చు వాటి యొక్క ప్రారంభ జాబితా అవుతుంది. తరువాత దేవుణ్ణి, మీ జీవిత భాగస్వామిని, మీ పిల్లలను ఆ వైఫల్యాలకు మీరు బాధ్యత వహిస్తూ క్షమాపణ అడగడం ప్రారంభించండి. శ్రమలు అనేవి దేవుని ప్రణాళికలో భాగం. అవి అంతర్గత ప్రవర్తనకు, ఆయన మహిమకు దారితీస్తాయి. మన పోరాటాలు 3 మూలాల నుండి వస్తాయి: లోకము, శరీరము, అపవాది. అవును, యోబుకు అధ్యాయాలు 1-2 చేసినట్లు మనల్ని ఇబ్బంది పెట్టే స్వేచ్ఛ సాతానుకు కూడా ఉన్నది. మీరు అనుదినము దేవుని బలం మీద. కీర్తన 88:9 వచనం. ప్రతి పరిస్థితిలో ఆయన జ్ఞానం. యాకోబు 1వ అధ్యాయము 5వ వచనంపై పూర్తిగా ఆధారపడకపోతే మిమ్మల్ని మీరే నమ్మాలి అనే శోధన ఉంటుంది. దేవుని నుండి దూరం అవ్వడం మన పాప స్వభావానికి బలాన్నిస్తుంది. గలతీ 5వ అధ్యాయము 16వ వచనం. శారీరక ప్రతిచర్యలు, వైఖరులు దేవుని స్వభావానికి ప్రతిబింబం కావు. గలతీ 5వ అధ్యాయము 19-26 వచనాలు. మనం సహవాసం లేకుండా ఉన్నప్పుడు. హెబ్రీ 10వ అధ్యాయము 24-25 వచనాలు. లేదా దేవుడు మనల్ని ఆధ్యాత్మికంగా మారడానికి మన పిల్లలను ఉపయోగిస్తాడన్న వాస్తవాన్ని మనం తిరస్కరించినప్పుడు అవి ఎలా తరచుగా మనల్ని ఇబ్బంది పెడతాయి. లోతుగా తవ్వండి. ఈ వచనం మహిమపరచని లేదా పాపాత్మకమైన ప్రవర్తనకు నుండి మీ వైఖరిని ఎలా మార్చుతుందో వివరించండి. సాధారణముగా ఏ శోధన కూడా పాపము చేయుటకు ఆకర్షించదు. అది ఎలా వచ్చినా లేదా ఎక్కడికి దారితీసినా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. అంటే మీకు ఎలాంటి శోధన లేదా పరీక్ష మానవుడి ప్రతిఘటనకు మించినది రాలేదు. అది సర్దుబాటు చేయబడదు మరియు స్వీకరించబడదు మరియు మానవ అనుభవానికి చెందినది
మరియు మనిషి భరించగలడు. దేవుడు ఆయన మాటకు, ఆయన దయగల స్వభావానికి నమ్మదగినవాడు. మీరు నమ్మవచ్చు. సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయడు. అంతేకాదు, ఎల్లప్పుడూ సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును, ల్యాండింగ్ ప్రదేశానికి తప్పించుకునే సాధనం కలగచేయును. 1 కొరింథీ 10:13 నిజమే, క్రీస్తులో ఏ శోధన కూడా మనము జయించలేని సామర్థ్యము కన్నా ఎక్కువైనది కాదు. నేను పరిపూర్ణంగా ఉండాలి అని దేవుడు చెప్పడం లేదు. మనమందరం ఒక్కోసారి విఫలమవుతాము. అయితే మీరు మీ క్రియలను బాధ్యత వహించాలి. సహాయం చేయమని దేవుడిని అడగాలి. ఈ విధంగా మీరు మారడానికి, ఎదగడానికి, క్రీస్తులో పరిణతి చెందడానికి దేవునితో సహకరిస్తారు. నేను యేసు క్రీస్తును రక్షకునిగా అంగీకరించిన క్షణం రూపాంతరం చెందుటకు ప్రయాణం ప్రారంభమవుతున్నది. మనము చనిపోయేంత వరకు ఈ మార్గంలో ప్రయాణిస్తాము. మనము పరలోకములో ఆయనతో ఉండేంత వరకు నా పని పూర్తయినది, సరిపోయినది అని అనుకునే సమయం ఎప్పుడూ ఉండదు. రోమా 8:22-23 1 యోహాను 3:2-3 మీ జీవితంలో ఈ కార్యం చేయమని మీరు దేవునిని అడుగుతున్నట్లు ఈ ప్రార్థనను చదవండి. యేసు క్రీస్తునకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హెబ్రీ 13:20-21 ఈ లేఖనాలను ధ్యానించి ప్రార్థించి తర్వాత మీ ప్రవర్తనకు వర్తించే ఏ నియమాలు మీకు కనిపిస్తున్నాయి? ఇవి మీ పిల్లల పెంపకమునకు కూడా ఎలా వర్తిస్తాయి? కలిసి జత పనివారు. 127వ కీర్తనలోని 1 వచనములో కీర్తనాకారుడు ఇలా వ్రాసాడు: యెహోవా ఇల్లు కట్టించని ఎడల వాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలా కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. దేవుడు మన కుటుంబాలను కాపాడాలని కోరుకుంటున్నాడు. మీరు దేవుడు కలిసి పనిచేయాలనే విషయాన్ని ఈ వాక్య భాగంలో చూస్తున్నారా? ఆయనకి ప్రధాన స్థానం. ఆయన మీ పిల్లల జీవితం పట్ల విజ్ఞాపన చేయాలని కోరుకుంటున్నాడు. ఆయన తనను తాను నమ్మదగిన వానిగాను, శక్తివంతుడిగాను కనపరుచుకుంటున్నాడు. అయితే మీరు మొదట ఆయనను మీ కుటుంబానికి ప్రభువుగా ఉండుటకు అనుమతించాలి. ఆయన విధేయత చూపుటకును ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం చెబుతూ ఉంది. యెహోషువ 1:8 కీర్తనలు 18:20-21 క్రీస్తుతో సాన్నిహిత్యం, సంబంధ బాంధవ్యము కలిగియుండుట విషయంలో మనం అవిధేయులైనప్పుడు దేవుడు మన తరపున విజ్ఞాపన చేయగలుగుతాడా? యోహాను 9:31 హెబ్రీ 11:6 ఆయన నమ్మకమైనవాడు. అయితే మనం మన వంతు పని కూడా చేయవలసి ఉంది. ఫిలిప్పీ 2:12-13 దేవుణ్ణి మహిమపరచడానికి మీరు ప్రతిరోజు ఆయనతో అనుసంధానం అయ్యి ఉండాలి. అప్పుడు మీరు పరివర్తనను అనుభవిస్తారు, బలమైన పునాదిపై నిలబడతారు. గుర్తుంచుకోండి, దేవుడు విధేయతతో చేయమని మిమ్మల్ని పిలిచిన దానిని అద్భుతం ద్వారా చేయడు. తల్లిదండ్రులుగా, క్రీస్తు పరిచారకులుగా సేవ చేయుటకు ప్రేరణ మీ పిల్లల పట్ల ప్రేమ కాదు, యేసు క్రీస్తు పట్ల ప్రేమ. మీరు పిల్లలను పెంచే విషయంలో ఒక నిర్దిష్ట ఉద్దేశముతో గాని లేదా నిర్దిష్ట ఫలితం కోసము శ్రద్ధ వహించి అంకితాభావంతో ఉన్నట్లయితే మీరు నిరుత్సాహానికి గురవుతారు. హృదయం గాయపరచబడుతుంది. మీ ప్రతిఫలం కోసం వారి వైపు చూస్తారు. తల్లిదండ్రులు తరచుగా పెంపుడు జంతువుల నుండి కంటే వారి పిల్లల నుండి తక్కువ కృతజ్ఞతను పొందుతారు. కానీ దేవుని పట్ల ప్రేమ, సేవ మీ ఉద్దేశమైతే ఈ కృతజ్ఞతలే మీ అయినా లేదా ప్రతిఫలము లేకున్నా మీ పిల్లలకు సేవ చేయుటలో ఆయన చిత్తమును
ఆశలను నెరవేర్చడంలో మిమ్మల్ని అడ్డుకోవు. క్రీస్తు తనంతట తాను ఒకే ఒక్క కోరికతో ఈ భూమిపైకి వచ్చాడు. సేవ చేసి తన పరలోకపు తండ్రిని సంతోషపెట్టడం. మత్తాయి 20వ అధ్యాయము 28వ వచనం. దేవుని ఉద్దేశాలను నెరవేర్చడానికి తెలివైన పద్ధతులు కీలకం కాదు. ముఖ్యమైనది ఆయనతో మీ సంబంధ బాంధవ్యం. దేవుడు మనిషి ఉత్తమమైన ప్రణాళికలను విడిచిపెడితే వాటిని విఫలం చేస్తాడు. ఈ శీర్షికలోని మిగిలిన భాగంలో మనము నేర్చుకునే సాధనాలు మీరు పిల్లలను పెంచడంలో మీకు సహాయం చేయడంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. సాధనాలు మాధ్యమాలు అయితే ఫలితం దేవునికి సమర్పించుకొని ఆయన చిత్తం ప్రణాళికను నెరవేర్చడం ద్వారా వస్తుంది. ప్రతి బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉన్నది. మనం వారిని అధ్యయనం చేయాలి, వారి కోసం ప్రార్థించాలి, శిక్షణ ఇవ్వాలి, క్రమశిక్షణలో పెట్టాలి, వారిని బట్టి ఆనందించాలి. అయితే వారు కూడా తమ గురించి తామే దేవునికి పూర్తిగా జవాబుదారీగా ఉండే రోజు వస్తుంది. మనం మన గృహాలను నిర్మించే, మన పిల్లలను పెంచే పునాది యొక్క సమగ్రత నేరుగా యేసుక్రీస్తుతో మన సంబంధ బాంధవ్యానికి ఉన్న బలానికి సంబంధించి ఉంటుంది. అనుదిన ప్రార్థన, బైబిల్ అధ్యయనం, విధేయత చూపాలనే కోరిక ద్వారా మన పిల్లల పట్ల దైవభక్తి గల తల్లిదండ్రులుగా మారడానికి వీలు కల్పిస్తూ ఆయన మనలను శుద్ధి చేసి మారుస్తున్నప్పుడు మనం దేవునితో కలిసి పనిచేస్తున్నాం. మనం క్రమశిక్షణతో ఉండాలి.